సౌందర్యాన్ని దాటవేసి వీళ్ళ యొక్క సౌందర్యాన్ని పురింపచేస్తున్నాయా అన్నట్టు ఒక అర్థము. ఆ పెద్ద తటాకాల యొక్క ఎర్ర తామరల యొక్క సౌందర్యాన్ని మరిపింపచేసేటువంటి సౌందర్యము ఈ నేత్రాలది, ఈ తిరుముఖ మండలముదని ఒక అర్థము. ఇదిగో ఇంతకంటే ఆ తిరువల్లవాజు ఎలాంటిదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిల యొక్క తిరుముఖ మండలము నేత్ర సౌందర్యాన్ని మరిపింపచేస్తుందట. ఆ తటాకాల్లో ఉన్నటువంటి ఎర్ర తామరల యొక్క సౌందర్యాన్ని మరిపింపచేసేటువంటిది ఈ తిరువల్లవాజు అని ఇంకొక అర్థం అలా కూడా చెప్పుకోవచ్చు అని. తామరస పుష్పాలని వారి నేత్రాలతోటి సమానంబులైన ఎర్ర కలువలను గల గొప్ప చెరువులు. ఆ ఊర్లో ముఖాల వంటి తామర పుష్పాలు, వాళ్ళ నేత్రాలతో సమానమైనటువంటి ఎర్ర కలువలు, అలాంటి గొప్ప గొప్ప చెరువులతోటి నిండి ఉన్నటువంటి తిరువల్లవాజులో వేయించేసి ఉన్నాడు స్వామి. ఆ స్వామి యొక్క తిరువడిగళ్ల మీద పుష్పాలను సమర్పించి ఎప్పుడు ఆశ్రయిస్తామో కదా మనం అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆరాయిరప్పడి పాదంగల్ தன் மனோரதத்தை நிஷேதியாமయ్యాలే తోజుమారై ఉగందు సంబోధిక్కిరాళ్ళు. ఏం చెబుతున్నారు? పావై నల్లీరు అన్నారు. బొమ్మలాగా ఉన్నటువంటి చెలికత్తెలు. ఎందుకు బొమ్మలాగా ఉన్నారట? ఆళ్వార్ నాయక యొక్క మనోరథాన్ని నిషేధించకుండా మౌనంగా ఉన్నారు కాబట్టి. లేకపోతే అమ్మా నీ స్వరూపానికి ఇది తగాదు అని చెప్తూ ఉంటారు కదా. అలా ఏమీ చెప్పకుండా తమ మనోరథத்தை నిషేధియామయ్యాలి, తమ యొక్క కోరికని నిషేధించకపోవటం చేత ఉగందు సంబోధిక్కిరాలు సంతోషంతో సంబోధిస్తున్నారట ఆళ్వార్ నాయకి. ఏమని? పావై నల్లీరు అని. కడల్ పోలే పెరుంతిరుందుళ్ళా பொய்கைகளிலே வளர்ந்த தாமரை பூவும் செங்கஜ நீர் பூவும் ஸ்ரீகளுடைய அழகிய முகங்களோடும் கண்களோடும் ఒక్కుంబడియాన తిరువల్లవాజుకు నాయకనాయ్. సముద్రంలాగా పెద్ద పెద్దవిగా ఉన్నటువంటి పెరుత్తు ఇరుందుళ్ళ బాగా పెద్దవిగా ఉన్నటువంటి పొయ్యిగైగలిలే సరస్సుల యందు బాగా పెరిగినటువంటి తామర పుష్పాలు, ఆ కలువ పుష్పాలు, ఎర్ర కలువ పుష్పాలు, ఆ స్త్రీల యొక్క అందమైనటువంటి ముఖాలతోటి నేత్రాలతోటి సమానమా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ తిరువల్లవాజుకి, అలాంటి తిరువల్లవాజుకి అంటే ఇలాంటి ఈ స్త్రీల యొక్క నేత్రాలతోటి సమానమైన కలువలు, అంతే వీళ్ళ ముఖాలు లాంటి ఆ పద్మాలు కలిగినటువంటి సరస్సులు కలిగిన ఊరు కదా. అలాంటి తిరువల్లవాజుకు నాయకుడట ఈ స్వామి. ఏం చేశాడండి ఆయన? జగత్తై ఎల్లాం ప్రళయత్తిల్ తన్వయెత్తిలే వైత్తు పరిహరిత్తరుళి. జగత్తును మొత్తాన్ని కూడా ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి స్వామి. అంత మాత్రమేనా ఏంటి ఆయన చేసింది? అవ్వడవు మన్నికే ఆశ్రితర్కుం మిగ ఉపకారకనాన అవనடைய తిరువడిగలిలే నిత్యమాగ పూవై అనిందు తొజవల్లోమో ఎన్గిరాన్. ఆశ్రితుల విషయంలో మిక్కిలి ఉపకారకుడైనటువంటి ఆయన యొక్క తిరువడిగళ్లలో నిత్యము కూడా పుష్పాలతో అలంకరించి తొజవల్లోమో మనం నమస్కరించగలుగుతామా? ఆయన యొక్క తిరువడిగళ్లలో పుష్పాన్ని సమర్పించి ఎప్పుడో ఒక రోజు కాదు, ఎప్పుడో మనం అనుకున్నాం అనుకోండి, మనం కోవెలకు ఇప్పుడు నేను చెప్పాను ఆనందం, అక్కడికి వెళ్ళాము ఆనందాన్ని, అది ఎప్పుడో ఆ సంవత్సరానికి ఒకసారి అలాంటిది నాలాంటిది అది ఆనందం. కానీ ఆళ్వార్లు అలా కాదు. ఆ ఆనందం ఎంతకాలం ఉండాలండి? అదిగో సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ అలాంటి ఆనందాన్ని పొందాలి. ఏమండి పుష్పాన్ని సమర్పించడం కూడా తిరువడిగళ్లలో అంత పెద్ద విశేషమైన కైంకర్యమా అండి? మనం చూడండి, రోజు పొద్దున్నే తిరువడిగళ్లలో పెరుమాళకు సమర్పించట్లేదా? అది కైంకర్యం కాదా? ఆ మాత్రం మళ్ళాంటి వాళ్ళకు పొందిన కైంకర్యం ఆళ్వాళ్ళకి లభించదా అంటే కాదు. మనలాంటి వాళ్ళని ఏదో ఒకసారి పొద్దుట లేచి ఆయనకి ఇన్ని పుష్పాలు సమర్పించాము, 2 పుష్పాలంటే మన తిరువారాధన పూర్తి అవుతుంది. ఆ భావంలోంచి మనం కాసేపు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాదే, ఆళ్వాళ్ళు కోరుకునేది నిత్యమాగా ఎల్లప్పుడు. ఏమండి ఉదయము సాయంత్రం సరిపోతుందా? కాదండి. మధ్యాహ్న కాలంలో కూడా ఉండాలా? కాదండి. ఉదయం కాదు, సాయంత్రం కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు. ఎలా ఉండాలది? సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ నాకు అలాంటి కైంకర్యం నేను పొందగలుగుతానా? ఆ తిరువల్లవాజులో వేయించేసి ఉన్నాడే జగత్తుకు మొత్తానికి కూడా
ఆ జగత్తు మొత్తాన్ని కూడా ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి ఉపకారకుడైనటువంటి ఆ స్వామి ఇప్పుడు తిరువల్లవాడిలో వేంచేసి ఉన్నాడు కదా. ఆయన తిరువడిగళ్ళలో నిత్యము నేను పుష్పకైంకర్యం చేసే భాగ్యం లభిస్తుందా అనేది ఆళ్వార్ నాయకి యొక్క కోరిక. పన్నీరాయపడి అనంతరం దర్శనీయ తటాకంగళయుடைய తిరువల్లవాడుకు నిర్వాహకరాన ஆபஸ்தகன் திருவடிகளில் అణింద పూవయ్యాగిலும் తొజక్కూడుమో ఎన్గిరాడు. దర్శనీయమైనటువంటి దర్శనీయం అంటే అందమైనటువంటి తటాకాలతోటి కూడుకున్నటువంటి తిరువల్లవాడికి నిర్వాహకుడు ఆయన. అలాంటి ఆయన ఆపస్సకుడు కూడానట. ఏ ఆపద వచ్చింది ఆళ్వార్ నాయకి, ఏ ఆపదలో ఆయన రక్షించాడు అంటే జగత్తు మొత్తానికి వచ్చినటువంటి ప్రళయాపద కదండి. అలాంటి ఆపద నుండి రక్షించినటువంటి వాడు ఒక ఆళ్వార్ నాయకిని ఆళ్వార్ని మాత్రమే కాదు, జగత్తులో ఉన్న జీవులందరినీ రక్షించి తన గర్భంలో పెట్టుకుని రక్షించాడు కదా. అలాంటి ఆయన యొక్క తిరువడిగలలో అణింద పూవయ్యాగలం సమర్పించినటువంటి ఒక పుష్పమైనప్పటికీ కూడా తొజక్కూడుమో మనకి నమస్కరించి ఆయన యొక్క అణింద పూవయ్యాగిలం ఆపత్సకం తిరువడిగలిల్ అణింద పూవయ్యాగిలం తొజక్కూడుమో మనం పొందటానికి అవకాశం ఉంటుందా అంటున్నారు. ఎలా ఉన్నదట ఆ ఊరు? ఓదం నెడు తటత్తుల్ సముద్రం బోలే పెరుత్త తటాకంగలు కూళ్ళే. సముద్రం వలె పెద్ద పెద్ద తటాకాలు అవి. వాటిల్లో ఉయిరి తామరై ఉయిరంద తామరయ్యం పెద్ద పెద్ద తామర పుష్పాలు. శంకజు నీరు అదిగో ఎర్ర కలువలు. మాదరగల్వాన్ ముఖముం మాదరుடைய ఒడియై ఉడైతాన ముగత్తజగయ్యం. మాదరగడు స్త్రీల యొక్క ప్రకాశించేటువంటి ముఖ సౌందర్యాన్ని. కన్నుం ఏందుం తిరువల్లవాళ్ కన్నజగయ్యం ధరిక్కుంబడియాన తిరువల్లవాడుకు. ఆ స్త్రీల యొక్క ముఖ సౌందర్యాన్ని, నేత్ర సౌందర్యాన్ని ధరిక్కుంబడియాన అంటే ఆ సౌందర్యాన్ని కూడా తిరస్కరించేటువంటి తిరువల్లవాడట. ఏముందండి, ఎర్ర కలువల్లాంటి నేత్రాలు, అదిగో పద్మాల్లాంటి తిరుముఖ మండలము కలిగినటువంటి స్త్రీలు. ఆ సౌందర్యం పెద్ద గొప్ప సౌందర్యమా ఏమిటి ఈ తిరువల్లవాడి యొక్క సౌందర్యం ముందు అనేటట్టుగా వాళ్ళ యొక్క సౌందర్యాన్ని తిరస్కరించేటట్లుగా ఉన్నటువంటి ఆ తిరువల్లవాడికి స్వామి ఈయన. అలాంటి స్వామి இந்த ஜகத்தை பிரளயம் கொள்ளாத படி வைத்திரே வைத்து நோக்கின அவதானத்தாலே நமக்கு உபகாரகன் ఎన్నుతో తీరిక్కిర అవనై. ఈ జగత్తు ఆ స్వామి ఈ జగత్తుని ప్రళయం స్వీకరించకుండా తన గర్భంలో ఉంచుకున్నటువంటి ఆ అపదానం ఆ చేష్టితం చేత మనకు కూడా ఉపకారకుడండి ఈయన. ప్రళయకాలంలో జగత్తులన్నిటినీ రక్షించినటువంటి స్వామి మనకు మాత్రం రక్షకుడు కాడా ఏమిటి అనేటువంటి స్థితిగా తోంద ఇరుక్కిరవని అలా దర్శనమిస్తూ ఉన్నట్ట. అలాంటి స్వామిని నిత్యమాగా ఎల్లప్పుడూ కూడా పావైపోలే అవయవంగళినుడయ ఒగుప్పు అழகையுடைய విలక్షణ స్వభావైగళే. ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ చెలికత్తెలు? ఈవిని నిషేధించకుండా ఉండటం చేత బాగా బొమ్మల్లా అలా ఉన్నారు కదా, సైలెంట్ గా. అందుకని బొమ్మవలే అవయవాల యొక్క తగినటువంటి సౌందర్యాన్ని కలిగిన విలక్షణమైన స్వభావం కలిగిన వాళ్ళలారా చెలికత్తెల్ని తిరువడిగలిన్ మేలే అణింద పూవయ్యాగిలం తొజక్కూడుమో. ఆ తిరువడిగళ్ళ మీద సమర్పించినటువంటి ఆ పుష్పాన్నైనా మనం పొందగలమా? పుష్పాన్ని మనం సేవించచ్చా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. పాదంగల్ మేలని పూంతొజక్కూడుంగుల్. ఆ తిరువడిగళ్ళ మీద అలంకరించబడినటువంటి ఆ పుష్పాన్ని లభించడానికి పొందినట్లయితే, నాకు అలాంటి భాగ్యం లభించినట్లయితే, తిరువడిగళిన్ మేలే పుష్పంగళై అణిందు నమక్కు తొజక్కూడవచ్చో. ఆ తిరువడిగళ్ళ మీద సమర్పించినటువంటి పుష్పాలని మేము నమక్కు తొజక్కూడవచ్చో, వాటిని మనం పొందగలిగే భాగ్యం మనకు లభిస్తుందా అంటూ ఎవరితో అడుగుతున్నారు? పావైనల్లీర్ చెలికత్తెలను గురించి ప్రశ్న వేస్తున్నారు ఆళ్వార్ నాయకి. ఇవళై ఎందుకు పావై నల్లీరు అంటే బొమ్మలాంటి వాళ్ళలారా, నల్లీరు విలక్షణమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళలారా అంటూ దీనికి 3 రకాల భావాలు చెప్పారట. ఇక్కడ కిందిస్తున్నారు. పావై నల్లీరి అన్నదుక్కు 3 అర్థం అరుంబదల్లో. అది ముందినదు ఇవళై ఇత్యాది
ఎవడై నిషేధిక్కై కుక్షమైగళన్నిక్కే సిమితైగళ ఇరుందపడి. మొదటగా పావై నల్లీర్ అని అంటానికి కారణం ఏమిటి? ఎవడై అదావదు మరప్పావై పోలే నిషేధిక్క క్షమైగళన్నిక్కే ఇరుక్కిర నల్లీరి అన్నపడి. ఇవనే నీకిది తగదమ్మా, నీ స్వరూపానికి ఇది తగదమ్మా అని అడ్డగించకుండా బొమ్మల్లాగా నిలబడి ఉన్నారు. అదే ఎవడై నిషేధిక్కైకు క్షమైగళన్నిక్కే, నిషేధించే సామర్థ్యం లేని వాళ్ళలాగా స్థిమితైగళాయిరుక్కిరవాడి స్థిమితంగా ఉన్నారట వాళ్ళు. అందుకని పావై నల్లీరు అంటున్నారని ఒక అర్థం. కిందేమిస్తున్నారు? అదావదు మరప్పావై పోలే, చెక్క బొమ్మల్లాగా. మరం అంటే చెట్టు కదా, చెక్క బొమ్మల్లాగా నిషేధిక్క క్షమైగళన్నిక్కే ఇరుక్కిర నల్లీరు. చెక్క బొమ్మ ఏమన్నా మనల్ని నిషేధించగలుగుతుందా? అంటే పైన ఏం చెప్పారు? ఈవిని నిషేధించే సామర్థ్యం లేక మౌనంగా ఉన్నారు కనుక పావై నల్లీరు అన్నారండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎంత మౌనంగా ఉన్నారు? చెక్క బొమ్మలాగా నిలబడ్డారట. చెక్క బొమ్మ మనల్ని ఏమైనా నిషేధింపచేస్తుందా? ఏ పని నుంచైనా అడ్డగిస్తుందా? చెక్క బొమ్మ ఎలాగైతే మనం చేసే పని నుండి అడ్డగించదో అలా వాళ్ళు కూడా ఉన్నారు కనుక పావై నల్లీరని ఒక విశేషణాన్ని వేసి వాళ్ళతో చెప్తున్నారు. అదే మరప్పావై పోలే నిషేధిక్క క్షమైగళన్నిక్కే ఇరుక్కిర నల్లీరన్నపడి. రెండవ అర్థం ఏమిటి? ఎజుదిన పావై పోలే ఇరుందారుగల్. అదిగో ఎజుదిన బొమ్మ, గోడ మీద వేసినటువంటి ఒక అమ్మాయి బొమ్మ అనుకోండి. ఎజుదిన గీసినటువంటి పావై పోలే బొమ్మలాగా. అంటే మనం వేసినటువంటి ఒక చిత్రలేఖనం అది మనల్ని ఏమన్నా నిషేధిస్తుందా? మనం చేసే పని నిషేధించదు కదా. అలా ఎజుదిన పావై పోలే ఇరుందారుగల్, మనం వేసినటువంటి ఒక చిత్రలేఖనంలో ఉన్న బొమ్మ ఎలాగైతే నిషేధించదో అలా ఉన్నటువంటి వాళ్ళు కనుక పావై నల్లీరు అన్నారు. దానికి కిందేమిస్తున్నారు వివరణ? కొల్లిమలయిల్ ఎజుదిన పావై పోలే అవయవంగళినుడయా ఉగుప్పు అడగేవడయ్య నల్లీరి ఎన్నపడి. ఎలా ఉన్నారట వీళ్ళు? ఎజుదిన పావై పోలే. ఎలా? కొల్లిమలయిల్ ఎజుదిన పావై పోలే. మనకి దీంట్లో వస్తుంది పెరిగి తిరుమజిలో తిరుమంగయ్య ఆళ్వారు నాయకీ భావంతో చెప్పేటువంటి తాయిమారవస్థలో తెవళం అనేటువంటి తిరుమజిలో తాయిమారవస్థలో చెప్పేటప్పుడు మా అమ్మాయి ఎలా ఉందో తెలుసా? ఆయన విషయంలోని మోహాన్ని చూపిస్తూ ఉన్నది. ఎలా? పక్కన పెరిపిరాటి ఉన్నదని తెలిసి కూడా ఆయన విషయంలో మోహం చూపిస్తోంది. అయితే మా అమ్మాయి సౌందర్యం చెప్పాలంటే ఎలాంటిదంటే పాల్కడలలో పుట్టినటువంటి పిరాటి యొక్క సౌందర్యాన్ని కూడా తిరస్కరించేటువంటి సౌందర్యం మా అమ్మాయిది. ఎంత సౌందర్యం! ఇదిగో కొల్లిమలయిల్ ఎజుద, ఆ కొల్లిమలయిలో వేసినటువంటి చిత్రలేఖనం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటిది మా అమ్మాయి. మా అమ్మాయి అలాంటి ఆవిడ ఆయన్ని కోరుకుంటుంది అని చెప్పినట్లుగా వీళ్ళు కూడా వీళ్ళ యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఆళ్వార్ నాయకి ఏమంటుంది? కొల్లిమలయిల్ ఎజుదిన పావై పోలే. ఆ కొల్లిమలయిలో వేసినటువంటి లిఖించినటువంటి గీసినటువంటి బొమ్మలాగా అలాంటి అవయవాల యొక్క ఒగుప్పు అడగై, ఆ అవయవాలకి తగినటువంటి పొందికైనటువంటి సౌందర్యం కలిగిన వాళ్ళు కనుక నల్లీరి అన్నపడి నల్లీరు. రెండవ అర్థం ఇది. మూడవ అర్థం ఏమిటి? నిషేధియామయ్యాలే ఒగందు సంబోధిక్కిరాల్ ఆగవమా. ఇప్పుడు ఈ అమ్మాయిని నిషేధించకుండా అలా మౌనంగా ఉన్నారు కదా, అందుకని చక్కగా బొమ్మల్లాగా ఎంత బాగున్నారా మీరు, నన్ను ఒక్క విషయంలో కూడా తిరస్కరించట్లేదు, మీరు నిషేధించట్లేదు అని సంబోధిస్తున్నారని మూడవ అర్థం. ఒకటేమిటి? మరబొమ్మలు చెక్క బొమ్మలు ఎలా అయితే నిషేధించలేవో అలా నిషేధించకుండా ఉన్నారు కనుక అని పావై నల్లీరు అన్నారు. రెండవ అర్థం ఏమిటయ్యా అంటే ఇది కొల్లిమలై మీద వేసినటువంటి చిత్రలేఖనం ఎలా మనం చేసే పనులని నిషేధించలేదో అలా మౌనంగా అలా ఉన్నారు అని రెండవ అర్థం. మూడవది ఏమిటి? నేను చేసే పనులని అడ్డగించకుండా ఉన్నారే అని ఆనందంతో పావై నల్లీరు అని అంటున్నారు అని చెప్పచ్చు. దీనికి ఏం చెబుతున్నారు? పావై పోలే పరతంత్రేయగలాన నల్లీరన్నపడి. పావై ఒక బొమ్మ ఉన్నదనుకోండి, చెక్క బొమ్మ మన అధీనంలో ఉంటుంది. మనం కూర్చోబెడితే ఇక్కడ ఉంచితే ఇక్కడ కూర్చోబెట్టడానికి చెక్క బొమ్మ వంగదు కదా, అది కూర్చున్న బొమ్మ అయితే కూర్చున్నట్లే ఉంటుంది, నుంచున్న బొమ్మ అయితే నిల్చున్నట్లే ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఉంచితే అక్కడ పరతంత్రాలుగా ఉంటుంది కదా ఆ బొమ్మ కూడా. అలా పావై పోలే
పరతంత్రేగలాన నల్లీరు ఎన్నపడి, ఆ బొమ్మలాగా మీరు కూడా పరతంత్రులుగా ఉన్నారు కనుక నల్లీరు విలక్షణమైనటువంటి వాళ్ళలారా అని విలక్షణ స్వభావైగళే, విలక్షణమైన స్వభావం కలిగినటువంటి వారా. అదిగో అర్ధత్రయక్కుం ఒక్కుం ఇలా 3 అర్థాలకి సమానం అంటూ. పావై అంటే మరప్పావయ్యాదల్, కొల్లిమలయ్యిల్ ఎదిరిన పావయ్యాదిల్. పావై అంటే ప్రతిమాని, స్త్రీలకి ఇద్దరికి పేరు ఉన్నది కనుక పావై నల్లీర్. ఇప్పుడు వీళ్ళని పావయ్యని ఎందుకు చెప్తున్నారు అంటే పెంగళిల్ నల్లరానవరుగలే ఎన్నపడి. ఎందుకు పావయ్య అంటే స్త్రీలకు పేరు, స్త్రీలకి పేరు ఉన్నది అంటూ వీళ్ళని పావై నల్లీరని ఎందుకు అన్నారు ఈవిడ అంటే పావైలాగా ఆ బొమ్మలాగా ఈవిడికి పరతంత్రులాగా ఉండి ఈవిడిని నిషేధించకుండా ఉన్నారు కనుక అని అయిపోయింది కదా. ఓదమిత్యాది కడల్ పోలే, பாவைகளில் பெண்களில் ஓதமித்யாதி கடல் போலே பெருத்திருந்துள்ள தடாகங்களினுள்ளே ஓக்கத்தை உடைத்தான தாமரை செங்கது நீரானவை அவ்வூரில் ஸ்திரீகளுடைய ஒளியை உடைத்தான முகத்தையும் కన్నయ్యం ధరియా నిన్ననా. ఆ ఊర్లో ఉన్నటువంటి తటాకాల్లో పెద్ద పెద్ద తటాకాలు, సముద్రాల్లాగా పెద్ద పెద్దవి, అలాంటి ఆ తటాకాల్లో ఉన్నటువంటి ఎర్ర తామరలు, ఎర్ర కలువలు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క కాంతి కలిగినటువంటి ముఖాలలో ఉన్నటువంటి ముఖాలని, వాళ్ళ యొక్క నేత్రాలని కూడా తిరస్కరించేటువంటి సౌందర్యం అట. అదేం చెప్తున్నారు, ఎందుకంటే ధరిక్కయ్య అని ఉన్నది సాదృశ్యత్యై ఓహిక్కై అంటే సమానమైన సౌందర్యం. వీళ్ళ యొక్క నేత్రాలు ఎంత అందంగా ఉన్నాయో ఆ ఎర్ర కలువలు అంత అందంగా ఉన్నాయండి. వీళ్ళ యొక్క తిరుముఖ మండలాలు ఎలా ఉన్నాయో ఆ పద్మాలు కూడా పద్మాల లాంటి తిరుముఖ మండలాలు కలిగినటువంటి వాళ్ళని సమానమైన సౌందర్యం కలిగిన వాళ్ళు అని. ధరిక్కయ్య అంటే తిరస్కరించేటువంటి ఆ సౌందర్యమే ఉందండి పద్మాల యొక్క సౌందర్యం ముందు అనేటట్టు, లేదా పద్మాలని మించిన సౌందర్యం కలిగిన వాళ్ళు ఈ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు అని. వీళ్ళిద్దరినీ మించిపోయినటువంటి ఈ సౌందర్యాలన్నింటినీ తిరస్కరించేటువంటి సౌందర్యం తిరువల్లవాడి అని చెప్పేటట్లుగా ఆ ఊరిల్ శ్రీగరుడయ ఒళియుడైతాన ముగత్తయ్యం కన్నయ్యం దర్యా నిన్నన. ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క కాంతి కలిగినటువంటి ముఖాలని, నేత్రాలని కూడా తిరస్కరించేటువంటి సౌందర్యం కలిగినటువంటివి. ప్రకాశిప్పియా నిన్నదు ఎన్నపడి అన్నిక్కే తిరువోలకత్తిల్ పడియే అవత్తై తళ్ళుంబడి ఆయిరుక్కై. అదిగో తిరువోలకత్తిల్ పడియే అంటే కింద అరుంబదల్లో ఏమిస్తున్నారు, తిరువోలకత్తిల్ పడి అంటే సిస్టర్ಗಳು ఓలకత్తిలే అసిస్టర్ ఒందిరుందా క్రమేణ కడత్తి విడుగై అంటే ఒక పెద్దల యొక్క సదస్సు. ఆ పెద్దల యొక్క సదస్సు అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు ఏదో చర్చ చేసుకుంటూ ఉన్నారు. అందులో జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తే సిస్టర్ಗಳು ఓలకత్తిలే, అసిస్టర్கள் అంటే జ్ఞానము ఆ విద్యా సంపద ఏదో లేనటువంటి వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని ఎలా మెల్లిమెల్లిగా బయటికి పంపించేస్తారో అదే రీతిగా తిరువోలకత్తిల్ పడి అవత్తై తల్లుంబడి ఆయిరుక్కై. అవత్తై ఆ పుష్పాల యొక్క సౌందర్యాన్ని తోసేసేటట్లుగా కదా ఉన్నది వీళ్ళ యొక్క ముఖ సౌందర్యము. అంటే క్రమేణ కడత్తి విడిగై అది అది ఆ సౌందర్యము. తిరువోలకత్తిల్ అలంకారార్థమాన తామరైఘడై నిరాకరిక్కుం ఎన్నపడీది. కుండలట గ్రంథం ప్రక్షిప్తమని కొన్ని గ్రంథాల్లో ఉండదు అంటే అర్థం మనం చెప్పుకోకలేదు. మాదరగల్ వాన్ముఖం కண்ணும் ஏந்தும் ஊருக்கும் வயலுக்கும் வாசி தெரிகை அறியாதிருக்கை. మాదరగల్ వాన్ముఖము కண்ணும் ஏந்தும். మాదరగల్ స్త్రీల యొక్క ఆ చంద్రబింబాల లాంటి ఆ నుదురులని, ముఖాలని, కన్నుం నేత్రాలని కూడా ఏందుం తిరస్కరించేటువంటి, తృణీకరించేటువంటి అలాంటి సౌందర్యము అంటూ అదేమిటి ఊరుక్కుం వయలుక్కుం వాసి తెరిగయ్యాలిదా ఐరుక్కై. ఎలా ఉన్నది ఊరు యొక్క సౌందర్యానికి వయలు తోటల యొక్క సౌందర్యానికి తేడా తెలియనట్లుగా ఉన్నదట. ఊర్లో చూస్తేనేమో అమ్మాయిల యొక్క ముఖ సౌందర్యము, ఆ ముఖాలలో ఉన్నటువంటి నేత్ర సౌందర్యం.
అలా తోటలలోకి వెళ్తే ఆ తోటల దగ్గర ఉన్నటువంటి సరస్సులు, సరస్సుల్లో ఉన్నటువంటి ఆ పద్మాలు, ఎర్ర కలువలు, వాటి యొక్క సౌందర్యం. అందుకని ఊరు యొక్క సౌందర్యానికి, తోటల యొక్క సౌందర్యానికి తారతమ్యం తెలుసుకోవటం చాలా కష్టంగా ఉన్నది అంటూ, అలాంటి తిరువల్లవాజునాథన్, అలాంటి తిరువల్లవాజులో వేంచేసి ఉన్నటువంటి స్వామి, నాథన్ అంటే స్వామి ఏమిటడా, శ్రీవైకుంఠనాథన్ ఇల్యేత్తం. ఈ తిరువల్లవాజులో వేంచేసి ఉండేటువంటి ఈ స్థితి ఎలాంటిదంటే, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ స్థితి కంటే కూడా ఇది చాలా గొప్పదైనటువంటి స్థితి అట. శ్రీవైకుంఠనాథన్ ఇల్యేత్తం, శ్రీవైకుంఠనాథుడి కంటే కూడా చాలా గొప్పవాడండి ఈ తిరువల్లవాజులో వేంచేసి ఉన్నటువంటి ఈ స్వామి. ఎందుకని, శ్రీవైకుంఠత్తుక్కు కడవనా ఇరుక్కిరదు, అంతఃపురత్తుక్కు కడవన్ ఎన్గిర మాత్రమిరే. శ్రీవైకుంఠంలో ఉన్నాడండి, ఎంతవరకు పరిపాలిస్తాడండి? ఆ శ్రీవైకుంఠానికి మాత్రమే పరిపాలకుడు ఆయన, అంతఃపురానికి మాత్రమే పరిపాలించుకునే వాళ్ళలాగా ఉంటాడు. కానీ ఒండొడియాల్ తిరుమగళం నీయుమే నెలా నెప్ప ఇరుక్కిర విడమిరే, అది అక్కడ ఎవరుంటారు? ఒండొడియాల్ తిరుమగళం నీయుమే నెలా నెప్ప అని ఆ సుకుమారమైనటువంటి సౌందర్యం కలిగిన లక్ష్మీదేవికి, తిరుమగళం మన్మగళం అని చెప్పినట్టుగా లక్ష్మీదేవికి, భూమి పిరాట్టి నీయుమే నిలా నెప్ప, నువ్వు అక్కడ వేంచేసి ఉండగా అన్నట్లు ఎవరుంటారండి అక్కడ? కాపలా కాస్తే మహా అయితే వాళ్ళిద్దరిని రక్షిస్తాడు, లేదా ఆ నిత్యులో ముక్తుల వాళ్ళని మాత్రం రక్షిస్తూ ఉంటాడు. నిత్యులు ముక్తులకు అసలు ఏం కష్టాలు ఉంటాయండి వాళ్ళని రక్షించడానికి? అందుకని శ్రీవైకుంఠంలో ఉంటే ఆ అంతఃపురానికి మాత్రమే రాజు. కానీ అదే తిరువల్లవాజులో ఉంటే అలా కాదు. ఏమిటట, ఇది అంగనన్నిక్కే ఒరువరు కూరయ్యే ఒరుడుక్కిర దేశత్తిల్ తరిసరి విరుక్కిర విడమిరే. ఇప్పుడు ఎలాంటిది ఈ తిరువల్లవాడు అంటే, ఒకళ్ళు కట్టుకునేటువంటి వస్త్రాన్ని 7గురు, ఇవాళ నేను కట్టుకుంటా, ఇవాళ నేను అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని బట్టి అదిగో ఒకళ్ళు కట్టుకునే వస్త్రమే 10 మంది కట్టుకోవాలి అన్నట్లుగా ఉంటుందన్నమాట, అంత దారిద్ర్యం. అలా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అనుభవం కూడా. ఒకళ్ళ ఒరువర్ కూరయ్యై ఎజువర్ ఉడుక్కిన దేశత్తిలే, ఒకళ్ళ వస్త్రాన్ని 7గురు ధరించేటట్టుగా అలాంటి దేశం ఇది. తరిసెర ఇరుక్కిర విడమిరే, తరిసు అంటే తరిసు ఆహారం కూడా ఒకళ్ళు తినే అన్నాన్ని 10 మంది పంచుకోవాలి అన్నట్లుగా ఉన్నటువంటి ప్రాంతం ఈ లీలా విభూతి. ఇక్కడ ఉండటం ఎంత గొప్పతనం అండి ఆయనకి అంటూ ఎలానట స్వామివారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక పెద్దలు బాగా జమీందారీలు అనుకున్నా, వాళ్ళింట్లో వివాహం, జమీందారు కాదు వాళ్ళు మామూలుగా వివాహం చేద్దాం అనుకున్నారు, తదియారాధన చెయ్యాలి. ఒక క్యాటరింగ్ చేసే ఆయన్ని పిలిపించారు. ఆయన ఏం చెప్పాడు, మా దగ్గర సాపాటు అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి, ఒక్కొక్క పర్ హెడ్ 1500 రూపాయలు 1200 రూపాయలు రేటు చెప్పారు. ఏమండి అంత రేటు ఉంటుందా? మా భోజనం అంటే అంతే స్పెషల్ అండి, దాంట్లో ఐటమ్స్ కూడా అలానే ఉంటాయి. అందువల్ల మీరు ఒక 500 మందికి సాపాట్లు పెట్టాలి అంటే సుమారుగా ఒక 10-15 లక్షల రూపాయల డబ్బులు మీ దగ్గర ఉండాలి. అది వాళ్ళు చెప్పేటువంటి మాట. సరే, ఇంకొక క్యాటరింగ్ చేసే ఆయన్ని పిలిపించారట. పిలిపిస్తే ఆయన్ని అడిగారట. ఆయన ఏం చెప్పాడు, ఏమండి అన్ని రకాల పదార్థాలు లేకుండా అందరికీ కడుపు నిండేలాగా మేము 2 ఐటమ్స్ చెప్తాం. ఏమిటది? ఏదో కదంబ సాదం, కొంచెం తైరు సాదం, భోగం ఉండాలి కనుక కొంచెం చక్కెర పొంగలి, ఒక్కొక్కళ్ళకి 30-40 రూపాయల్లో అందరి కడుపులు నిండుతాయండి. ఇదిగో 1 లక్ష రూపాయలు పెట్టుకున్నారు అంటే 500 మందికో 400 మందికో కడుపు నిండా పెట్టేయొచ్చండి అని చెప్పారనుకోండి. అది ఎవరు మొదట చెప్పినటువంటి క్యాటరింగ్ ఆయన్ని పిలవాలి అంటే కొంతమంది మాత్రమే అలాంటి వాళ్ళని పిలవగలుగుతారు. ఎవరు బాగా సంపద కలిగినటువంటి వాళ్ళైతేనే 1000 రూపాయలు ఇస్తారైనా పర్వాలా, 2000 ఇస్తారైనా పర్వాలా అని. పోనీ మొదటి దాంట్లో ఏమంటే అడుగుతారు, ఏమండి మీరు ఇప్పుడు చాలా ఐటమ్స్ చెప్తున్నారు కదా, అవన్నీ వచ్చిన వాళ్ళందరూ బాగా చక్కగా తినగలిగిన వాళ్ళు వస్తారా అంటే, అలా ఏం కాదండి ఈ యజమాని చెప్తాడు. ఏం తినగలిగిన వాళ్ళు వస్తారండి? 500 మంది వస్తే 500 మందికి 500 రకాల రోగాలు. ఒకడికి షుగర్ అంటాడు, ఒకడు తీపి తినకూడదు, ఒక కారం తినకూడదు, ఒకడు పెరుగు తినకూడదు, ఒకడు పాలు తినకూడదు, ఇలా రకరకాల రోగాల వాళ్ళు. అందువల్ల పరిపూర్ణంగా వాళ్ళు సాపాడు చేసే
అవకాశం కూడా లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ మా సాపాటు రేటు ఇదేనండి అంటాడు. అది శ్రీవైకుంఠంలో స్థితి లాంటిదట. ఎందుకని? శ్రీవైకుంఠంలో అందరూ వెళ్ళి పొందగలిగేటువంటి స్థానం అది కాదు, ఏ కొద్ది మంది మాత్రమే వెళ్ళగలిగినటువంటి స్థానం. అంచేత అది చాలా ఖరీదైనటువంటి స్థానం. మనకి సులభుడు కాదు ఆయన అక్కడికి వెళ్ళి మనం ఆశ్రయించడానికి. అంటే అది ఎలాంటిది? ఖరీదైన క్యాటరింగ్ చేసే ఆయన భోజనం లాంటిది. అనుభవించే వాళ్ళు పోనీ ఏమైనా పరిపూర్ణంగా ఎక్కువ మంది ఉన్నారంటే ఏదో కొద్ది మందిని 500 మందిని పిలిస్తే ఏ 4 10 మందో 25 మందో 100 మందో కడుపు నిండా తినగలరేమో కానీ మిగతా వాళ్ళందరికీ అనేక వ్యాధులండి అని చెప్పేటట్టు కదా. అలా ఇదిగో అక్కడ ఉండేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కువ ఎవరుంటారు? ఇదిగో ఒండొడియాల్ తిరుమగడు నీయుమే నిల నిర్పాని 2 భార్యలతోటో 3 భార్యలతోటో చేరి ఈయనే కూర్చొని ఉంటాడు. అంతే తప్ప అక్కడ అనుభవం పొందేవాళ్ళు కూడా ఎవరుండరు కదా. కానీ ఇదిగో 1,00,000 రూపాయలతోటి 500 మందికి 1000 మందికి సాపాడు పెట్టగలిగినటువంటి క్యాటర్ ఈయన. ఎవరది? ఈ తిరువల్లవాడులో వేయించేసినటువంటి పెరుమాళ్ళు. అంటే మొదట ఆయన ఎవరు? శ్రీవైకుంఠంలో ఉండేటువంటి స్వామి. ఆయన చాలా ఖరీదైనటువంటి వాడు, అందరికీ అందుబాటులో లేనటువంటి వాడు, అనుభవం కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చేటువంటి వాడు. కానీ ఈ తిరువల్లవాడు ఒరువరు కూరయ్యై ఒరువరు ఉడుక్కిన దేశత్తిలే. ఎలాంటిది ఈ దేశం? ఒకళ్ళ వస్త్రాన్ని 7 ధరించే, అంటే అనేక మంది ధరిస్తారని చెప్పడానికి. ఒకళ్ళు తినే అన్నాన్ని 10 మంది పంచుకోవాల్సినట్లుగా ఉండేటువంటి స్థానం కదా ఇది. అంచేత అలాంటి స్థానంలో ఆయన ఉండటం చేత ఇంతమందికి అనుభవాన్ని ఇవ్వటం లేదు. ఎలా ఇస్తున్నాడు? చౌకగా. అంటే చౌకగా అంటే ఏమిటి? అందరి కడుపులు నింపుతుంది, ఆ క్యాటరర్కి నింపుతాడు. నెక్స్ట్ అందరికీ అనుభవ యోగ్యమయ్యేటట్టుగా సమీపంలో ఉంటాడు. మేము వెళ్ళటం చాలా దుర్లభం అన్నట్టు దుర్లభత్వం లేనటువంటి వాడు. అలా ఏం చేసి ఉన్నటువంటి స్వామి ఈ తిరువల్లవాడిలో ఉన్నటువంటి వాడు. ఏం చేశాడండి ఆయన అంత ఉపకారం? అంటే ఇజ్ఞాలముండా మేన్మై పారాదే తలరందార్ తావళమా ఇరుక్కుం. మేన్మై పారాదే, మేన్మై తన గొప్పతనాన్ని చూసుకోకుండా తలరందార్ బాధపడేటువంటి వాళ్ళకి తావళమా ఇరుక్కుం. తావళం అంటే కింద ఇస్తున్నారు. గృహమా ఇరుక్కుం, అందరికీ ఆధారంగా ఉండటానికి అవకాశంగా ఉన్నటువంటి వాడు, ఆశ్రయించడానికి. ఆపత్తే చెప్పేడాగవ ఎత్తిలే వైత్తు నోక్కుం. అదిగో ఆపదే ఒక కారణంగా చూపించి తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు. ఏమండి అది కదా కేక్కవే నీరిందరు తల్లేండి ఆళ్వారే. మీరు చెప్పారులే, చాలా విషయాలు చెప్పారు, కానీ అవన్నీ పురాణాల్లో ఇది గ్రంథాల్లో ప్రబంధాల్లో చూడటమే తప్ప మనం విడిగా ఎక్కడ చూసాము ఆళ్వారే అంటారా? కాదండి, అది కథలో వింటం కాదు, నా జీవితంలోనే జరిగిన సన్నివేశం. ఏంటి ఆళ్వారు ఎప్పుడు ప్రళయ జలంలో ఉన్నారు, ఆ ప్రళయ జలంలో ఎప్పుడు ఆయన గర్భంలో పెట్టుకొని రక్షించాడు, ఇదంతా మనం పురాణాల్లో వింటమే కదంటే కాదండి. నంపిరాన్ ఆయన ఏం చేశాడు? సంసార ప్రళయం కొండయ్యన్నయ్యెడుతూ. అందరూ ఆనాడు జల ప్రళయంలో ఉన్నారు, కానీ వాళ్ళందరినీ రక్షించాడు అప్పుడు. అది కథ కదండి, కాదండి, నేను కూడా ఓ ప్రళయంలో ఉన్నా. ఎప్పుడు మునిగారు ఆళ్వారు ఆ ప్రళయంలో? అంటే నేనున్నటువంటి ప్రళయం ఏంటో తెలుసా? జల ప్రళయం కాదు, ఇది సంసారం అనేటువంటి ప్రళయం. అలాంటి ప్రళయం కొండ ఎన్నై ఆ సంసారం అనే ప్రళయంలో మునిగిపోయినటువంటి నన్ను ఎడుతూ పైకి తీసి ఇవ్వడవాకి ఉపకరిస్తావన్. ఈ రీతిగా ఆయన దర్శనం కలగకపోతే ఒక్క క్షణం కూడా ధరించి ఉండలేనటువంటి ఈ స్థితిని కలుగజేసినటువంటి వాడెవరు? ఆయనే కదా. కాబట్టి అది కథల్లో వింటం కాదండి. ప్రళయకాలంలో అందరినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు అనే విషయం కథల్లో విన్నాం, వాస్తవం. అది యథార్థంగా కూడా నన్ను కూడా సంసారం అనే ప్రళయం నుండి బయటికి తీసి ఈ రీతిగా ఉపకరించినటువంటి వాడు. అలాంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్ల మీద పుష్పాలను సమర్పిస్తే అవి మనం పొందగలమా అంటే నాల్దొరుం పాదంగల్ మేల్ అని పూంతొజక్కూడుంగుల్. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ల మీద సమర్పించినటువంటి పుష్పాలని నేను నిత్యము పొందే భాగ్యాన్ని పొందగలుగుతానా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పాదంగల్ మేలని మేలని பூந்தொழக்கூடுங்கொல் பாவை நல்லீர் ஓதனெடும் தடத்துள் உயர் தாமரை செங்கழு நீர்
மாதரகல்வான் முகமும் கண்டும் ஏந்தும் திருவல்லவார் நாதன் ஞாலமுண்டனம் பிரான் தன்னை நாள்தொருமே. 8వ పాటు 8వ పాసురం. ఇందులో ఏం కోరుకుంటున్నారో చూద్దాం ఆళ్వార్లని. సర్వ సులభనాన అవన్ తిరువడిகளிலே சர்வகாலமும் இடைவிடாதே அடிமை செய்ய கூடுவத்தே என்கிறாள் కూడా అత్తే ఎన్గిరాల్. సర్వసులభనాన ఆయన యొక్క తిరువడిగలలో సర్వకాలము ఇడైవిడాదే విచ్ఛేదం లేకుండా అడిమై చెయ్యకూడవత్తే అడిమై చేయడానికి నేను పొందగలనా అంటున్నారు ఆళ్వార్లు. అది అడిమై చేయడం అంటే మనలాగా ఏదో అమావాస్యకి పౌర్ణానికి మనకేదో ఇబ్బంది వచ్చినప్పుడు కాదు. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ నేను ఆ భాగ్యాన్ని పొందగలుగుతానా అని. నాల్దొరుం వీడిన్నియే తొడ కూడుంగో కూడుంగో నన్నుదలీర్ ఆడురు తీంకరుంబుం విళై சென்னலும் ஆகி எங்கும் ஆடுரு பூம் தடம் சேரு ஒயில் சூழந்த தன் திருவல்லவாள் நீடுரைகின்ற பிரான் நிலந்தாவிய நீள் கடலே நாள்தொரும் வீடின்னியே. ఎంగుం ఆడు ఊరు తీకరుంబు. ఎప్పుడు కూడా చెరుకు రసం ఆడిస్తూనే ఉంటారట ఇక్కడ. ఎంగుం అంతటా కూడా ఆడు ఊరు. ఆడంటే గానుగాడుటకు, ఊరు తగుమైనటువంటి, తీకరుంబు తీయనైనటువంటి చెరుకులను, విళై పండి ఉన్నటువంటి, సెన్నెలు సెన్నెల్ అంటే సెన్నెల్ ధాన్యములను కలిగినదియు. సెన్నెలు మాగి సెన్నెల ధాన్యం అంటే ఎర్ర ధాన్యం కలిగినటువంటిది. మాడువురు. మాడువురు అంటే పక్క ప్రదేశాలు. మాడు అంటే పక్క ప్రాంతాలు, పక్కచ్చుల ప్రదేశం అన్నమాట. ప్రదేశాల యందు చేరి ఉన్నటువంటి మాడువురు. పూంతడం సేరు. పూంతడం సేరు పుష్పాలు కలిగినటువంటి చెరువులతో చేరి ఉన్నా. వయల్ సోడు తన్ తిరువల్లవాజు. వయల్ సూడు పొలాలతోటి చుట్టబడి చల్లనైనటువంటిదిగా ఉన్న తిరువల్లవాజులో నీడు రేగిన్న పిరాన్ నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి ఉపకారకుడైనటువంటి ఆ ఉపకారకుడైన నీడు రేగిన్న పిరాన్ యొక్క అంటే నిత్యవాసం చేసేటువంటి స్వామి యొక్క నిలం తావియా భూమిని నిలం అంటే భూమిని, తావియా కొలసినటువంటి, నీళ్ళు కడల్ భూమిని పొడవైనటువంటి శ్రీపాదములను, నీళ్ళు కడల్ నల్ నుదలేరు సుందరములైనటువంటి ముఖములు గలవో సఖేలారా. నాల్గరుం వీడిన్నియే. నాల్గరుం ప్రతిదినమును వీడిన్నియే విచ్ఛేదము లేకుండా తొడక్కూడుంగోల్ ఆశ్రయింపవచ్చా అని అడుగుతున్నారు ఈ పాసురంలో. తాత్పర్యం చల్లనే తాత్పర్యం చూస్తున్నా. చెరుకు తోటల్లోనూ ఎర్రధాన్యపు తోటలతోనూ నిండి ఉన్న పొలాలు, చెరువులు, వీటన్నిటితోటి సకల సమృద్ధి కలిగినటువంటి తిరువల్లవాజు. ఆ తిరువల్లవాజులో వేంచేసి ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు యొక్క శ్రీపాదాలని మనం ప్రతిరోజు కూడా ఆశ్రయించి ఉజ్జీవించడానికి తగిన కాలం ఎప్పుడు సంభవిస్తుంది ఓ చెలులారా, మీరు దాన్ని ఆలోచించి చెప్పండర్రా అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. ఆరాయరప్పడి నాల్దొరుం నన్నుదలేరు பிரணாம பாம்சுல பராஜ்ய லலாட்டைகளாக உங்களை காண்பதென்றோ எப்போதும் பக்வபலமாய் அருகே இருக்கிற உங்களை కాண்బదెండో. నన్నుదలేరు అందమైనటువంటి నుదురు ప్రాంతం కలిగినటువంటి వాళ్ళు. ఎలా? ప్రణామ పాంసుల పరాధ్య లలాటైగలాగా. ఏమిటడ ఈ పదానికి మొత్తం అర్థం ఏంటి అంటే, ఈయన లోకాలన్నిటినీ కొలిచాడు. ఆ లోకాలన్నిటినీ కొలిచినప్పుడు పరమాత్మకు వీళ్ళు నమస్కారం చేశారు. వీళ్ళు తలలు వంచి నమస్కరించారు. వీళ్ళ యొక్క తలలన్నిటినీ ఆయన కొలిచేశాడు. ఆ కొలిచినప్పుడు ఆయన యొక్క తిరువడిగళ్ళకు ఉన్నటువంటి పాద రేణువులు వీళ్ళ యొక్క నుదుటి మీద పడ్డాయట. శిరస్సున నుదుటి మీద.
అలా ఆయన యొక్క పాదధూడిని వీళ్ళొక తిరుముఖ మండలం నుదురు ప్రాంతం ధరించి ఉండటం వల్ల చాలా అందమైనటువంటి నన్నుదలీరు, అందమైన తిరుముఖ మండలాలు కలిగినటువంటి వాళ్ళలారా నుదురు భాగం. ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి ఆ నుదురుకున్నటువంటి సౌందర్యము అంటే, ఆయన లోకాలన్నిటినీ కొలవటానికి ఉద్యుక్తుడైనప్పుడు తలలు వంచి వీళ్ళు నిలబడితే, ఆయన లోకాలన్నిటినీ కొలిచినప్పుడు ఆ పాదాలు వీళ్ళ శిరస్సున పడితే, ఆ పాదాలకు ఉన్నటువంటి పాద ధూళి పడటం వల్ల అందమైనటువంటి నుదుర్లు కలిగిన వాళ్ళు అయ్యారు. అలాంటి వాళ్ళలాగా ముంగలై కాణ్బదు ఎండో, ఎప్పుడు చూస్తా అది వాళ్ళ నుదుర్లకు ఉన్నటువంటి సౌందర్యం అని చెప్తూ, అసలు మిమ్మల్ని ఆ రీతిగా ఎప్పుడు చూస్తాను అంటే ఏమిటి అర్థం? అలా అందమైన ముఖాల్లాగా కలిగిన వాళ్ళుగా వీళ్ళని చూడటం అంటే ఏమిటి అర్థం? ఆయన వస్తాడు కదా, వచ్చినప్పుడు కదా లోకాలన్నింటినీ కొలిచేది. ఆయన రాగానే ఈవిడికి అలాంటి తిరుముఖ మండలాలు కలిగిన వాళ్ళగా మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను కదా అంటే ఏమిటి? అలాంటి అందమైన తిరుముఖ మండలాలు, ఆయన యొక్క పాద స్పర్శ కలిగిన వాళ్ళుగా మిమ్మల్ని ఎప్పుడు చూస్తానంటే, ఆయన వాళ్ళకి పాదస్పర్శ కావాలంటే ఆయన రావాలి కదా ఇక్కడికి. వస్తాడంటే ఆళ్వార్ నాయకు యొక్క వేదన తీరుతుంది, వాళ్ళకి ఆనందం కలుగుతుంది కదా. అది ఆళ్వారి యొక్క భావనట, ఆళ్వార్ నాయకు యొక్క భావన అంటూ. ఎప్పోదు ఆ ఊరు ఎలా ఉంటుంది? పక్వ ఫలమాయ్ అరుగే ఇరుక్కిర పూత్త పొయ్గైగలోడు సేరంద వయల్ సూడుంద శ్రమహరమాన తిరువల్లవాజులే. ఎప్పుడు కూడా పక్వం, పరిపూర్ణత, బాగా పక్వానికి వచ్చినటువంటి పంటతోటి పక్వ ఫలమాయ్. ఇదో చెప్పారు కదా ఏది తిరుముఖ విడై చెన్నెలు. విడై చెన్నెలం అంటే బాగా పక్వానికి వచ్చినటువంటి ఎర్రధాన్యపు పంట. అలాంటిది అరుగే ఇరుక్కిన పూత్త పొయ్గైగలోడు, ఆ పొలాలకు పక్కనే ఉన్నటువంటి పుష్పాలు, పద్మాలతోటి కలువలతోటి నిండిపోయి ఉన్నటువంటి ఆ సరస్సులతోటి, సేరందవ ఎల్సూజుందు, సరస్సుల చుట్టూ తోటలు లేదా తోటల మధ్యలో ఉన్నటువంటి సరస్సులు. అలాగా సేరంద వయలు సూజంద, అలాంటి తటాకాలతోటి కూడుకున్నటువంటి పొలాలతోటి చుట్టబడినటువంటి శ్రమని తొలగించేటువంటి తిరువల్లవాజులో వేంచేసి ఉన్నాడు స్వామి. ఎలానట? అనుగ్రహశీలనాయిక్కొండు నిరంతర వాసం పండుగిర అవనుడయా గుణాగుణ నిరూపణం పన్నాదే ఎల్లారయ్யும் అంగీకరి కక్కడవదాయ్ ஆசிரிதரிருந்த விடத்திலே செல்லும் திருவடிகளை சர்வகாலமும் இவர் இடை విడాదే తొడ కోడవత్తో ఎంగిరార్. అనుగ్రహమే స్వభావంగా కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి నిరంతరం వాసం చేసేటువంటి ఊరు. అంతేకాదు ఆయన ఏం చేశాడు? లోకాలన్నిటినీ కొలిచాడు. ఆ కొలిచినప్పుడు వీడు గుణవంతుడు, వీడు గుణహీనుడు, వీడు జ్ఞానం కలిగిన వాడు, వీడు జ్ఞానహీనుడు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తారతమ్య, వీళ్ళు బ్రాహ్మణులు అనే ఇలాంటి తారతమ్యాన్ని ఏమీ చూపించకుండా అందరినీ కూడా తన యొక్క తిరువడిగళ్ళ కింద చేర్చుకొని అనుగ్రహించినటువంటి వాడు కదా. అది ఎలా చేశాడు? ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన పాదస్పర్శనివ్వటం కాదు, ఆశ్రితులు ఇరుంద విడత్తే, ఆశ్రితులు ఎక్కడైతే వేయించేసి ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆయనే దిగి వచ్చి చెల్లుం తిరువడిగలే, వెళ్ళేటువంటి ఆశ్రితులు ఉన్న ప్రాంతానికే నడిచి వెళ్ళేటువంటి ఆ తిరువడిగళ్ళు. అలాంటి తిరువడిగళ్ళని సర్వకాలము ఎడై విడాదేతో కూడుంగో కూడవత్తో, సర్వకాలము అలాంటి ఆ తిరువడిగళ్ళని అన్ని కాలాల్లో కూడా విచ్ఛేదమేం లేకుండా కూడవత్తో నమస్కరించగలమా మనము అంటున్నారు ఆళ్వారు నాయకీ పాసనంలో. పన్నీరాయర్పడి అనంతరం అడగే విడై నిలంగళాలే సోழப்பட்ட తిరువల్లవాజులే నిత్యవాసం పండుగిర అవనుడయా సకల సంశ్లేష స్వభావమాన తిరువడిగలై నిరంతర అనుభవం పండక్కూడుమో. అందమైనటువంటి విళైన బాగా చక్కగా పాడి పంటలతోటి వికసించినటువంటి విళై నిలంగళాలే, పంట బాగా అభివృద్ధిగా చెందినటువంటి ఆ పొలాల చేత చుట్టబడినటువంటి తిరువల్లవాజులో, అంటే ముందు సరస్సులు ఉంటాయి, ఆ సరస్సుల మధ్య మధ్యలో ఈ పొలాలు ఉంటాయి, ఈ పొలాల మధ్య భాగంలో ఈ తిరువల్లవాజు ఉంటుంది. అలాంటి తిరువల్లవాజులో నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి ఆయన యొక్క అందరితోటి కలిసి ఉండటమే స్వభావంగా కలిగినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళ విషయంలో నిరంతర అనుభవం నేను పొందటానికి సాధ్యం అవుతుందా? నాకు అలాంటి అనుభవం లభిస్తుందా అని అడుగుతున్నారు.
ఎంగుం ఆడు ఊరు తీ కరుంబుం అన్నారు కదా. అంటే సర్వ ప్రదేశத்திலும் ఆడుదలై ఉరుంబడి ఇనియ కరుంబుం. అన్ని ప్రాంతాలు అంటే సర్వ ప్రదేశం అన్ని ప్రాంతాల్లోనూ ఆ చెరుకు ఎలా బాగా చక్కగా పక్వానికి వచ్చి రసం తీయటానికి రసం ఆడేటువంటి మిషన్లు అలా ఉండేవి. సర్వ ప్రదేశத்திலும் అజగియ ఆడుదలై ఉరుంబడి అంటే గానుగాడటానికి తగినటువంటి ఇనియ కడుంబు భోగ్యమైనటువంటి చెరుకు, ముదిర వెళైంద సెన్నెలు బాగా ముదిరి బాగా వికసించినటువంటి కంకులు కలిగినటువంటి ఎర్రధాన్యము, పరిసరత్తై అణుగిన పూత్తటాకంగళై ఇదిగో ఈ సెన్నెలము ఎర్రధాన్యం పరిసరాల్లో అడిగిన సమీపంలోనే ఉన్నటువంటి చక్కగా పుష్పాలతో నిండిన ఉన్నటువంటి తటాకాలను, ఆ తటాకాలను సేరందవైలాలే చేరి ఉన్నటువంటి తోటల చేత సోజపట్ట కుళిరింద తిరువల్లవాయులే చుట్టబడిన ఇలాంటి అంటే మొదటేమో చెరుకు తోటలు, ఆ తర్వాత ధాన్యపు తోటలు, ఆ పరిసరాల్లో చక్కగా పూలతో ఉన్నటువంటి తటాకాలు, ఆ తటాకాలతోటి చేరి ఉన్నటువంటి తోటలు పొలాలు, ఆ పొలాల చేత చుట్టబడినటువంటి అందమైనటువంటి చల్లనైనటువంటి తిరువల్లవాజులో నిరంతర వాసం పన్నుగిర మహోపకారకనుడయ్యా నిరంతర వాసం చేస్తూ ఉన్నటువంటి గొప్ప ఉపకారకుడైనటువంటి స్వామి యొక్క భూమియై అలందుకొండు ఎల్లారు తలయం చెండు పురుందుంబడి వలర్తియై వడైత్తాన తిరువడిగలలై భూమిని మొత్తం కొలిచినటువంటి అందరి యొక్క శిరస్సుల మీదకి వెళ్ళి పురుందుంబడి చక్కగా అమరి ఉండేటట్లుగా వలర్తియై వడైత్తాన అలాంటి ఎదుగుదల కలిగినటువంటి ఆ తిరువడిగళ్ళను తత్ ప్రణామత్తాలే దర్శనీయాంబడియాన తత్ ప్రణామత్తాలే దర్శనీయమాంబడియాన నుదలయ్యుడయ్యవర్గలే. అదిగో ఆ ప్రమాణాన్ని బట్టి ఆ ప్రమాణం ఇది యథార్థమేనండి అని తెలిసేటట్లుగా అందమైన ముఖాలు కలిగినటువంటి వాళ్ళు. అదిగో అది యథార్థం కాబట్టే కదా వీళ్ళు తలలు వంచారు. ఆయన కొలిచినప్పుడు ఆయన యొక్క శ్రీబాధ ధూళి వీళ్ళ యొక్క ముఖాల మీద పడటం చేత అందమైనటువంటి నుదుటి ప్రాంతాలు కలిగినటువంటి వాళ్ళారా నాల్దోరుం ప్రతిరోజు కూడా ఆ క్షణ విచ్ఛేదం ఇన్నియే తొడక్కూడుమో అలాంటి నీ యొక్క తిరువడిగళ్ళని క్షణకాలం కూడా విచ్ఛేదం లేకుండా మేము నమస్కరించడానికి మాకు కుదురుతుందా, అవకాశం లభిస్తుందా అంటున్నారు ఆళ్వార్ నాయకి. నాల్దొరుమిత్యాది ఈడు వ్యాఖ్యానం. నాల్దొరుమెన్నుం దర్శ పూర్ణ మాసాదిగళై వ్యావర్తిక్కిరదు. కాబట్టి ప్రతిరోజు అని ఎందుకు చెప్తున్నారు? ఇందా మనం చెప్పుకోలే ఏదో అమావాస్యకి పాడ్యమికి పౌర్ణమికి మేము కోవెలకు వెళ్తామండి అని చెప్పుకున్నట్లుగా అలా కాదండి. నాల్దొరుమని చెప్పడం వల్ల దర్శ పూర్ణమాసాదిగళై వ్యావర్తికరదు. ఏదో అమావాస్యకి పౌర్ణానికి వెళ్తామండి అనే దాన్ని తిరస్కరిస్తుంది. అలానే వీడిన్నియే ఎన్నో నాల్దొరు వీడిన్నియే అన్నారు కదా, అంటే నిత్యాగ్నిహోత్రత్తై వ్యావర్తిక్కిరదు. ఏమంటే వీడిన్నియే అంటే అది విచ్ఛేదం లేకుండా అన్నారు కదా. ఎలాగండి అంటే నిత్యాగ్నిహోత్రం అయితే ప్రతిరోజు చేసేది కదండి. ఇప్పుడు అదే పాఠం అనుకోండి, అమావాస్యకి లేదు, పాడ్యంకి లేదు, అష్టమికి లేదు, పౌర్ణమికి లేదు, ఇలా కొన్ని రోజులు పాఠం ఉండదు, కాలక్షేపం ఉండదు. కాబట్టి అక్కడ అలాంటిది కాదండి, ఇది అమావాస్య పౌర్ణములు పాడ్యములు ఏ విచ్ఛేదం లేకుండా అన్ని రోజులు ఉండేటువంటిది అని చెప్పారు. అన్ని రోజులు కోరుకుంటున్నారు ఆళ్వార్ అని చెప్పారు. అలా కాకపోతే నిత్యాగ్నిహోత్రం అంటే అది ప్రతిరోజు ఉండేదే కదండి. మరి దాంతో పోల్చి చెప్పచ్చా? ఆళ్వారు పొందే అనుభవాన్ని ఎలాంటి అనుభవం కావాలనుకుంటున్నారంటే నిత్యాగ్నిహోత్రం లాగా నిత్యం ఉండే అనుభవాన్ని కోరుకుంటున్నారంటే అలాంటిది కూడా కాదట. ఎందుకని? వీడింది అని చెప్పడం వల్ల నిత్యాగ్నిహోత్రத்தை వ్యావర్తిక దాన్ని కూడా తిరస్కరిస్తుంది. ఎందుచేత నిత్య అగ్నిహోత్రం అంటే ఏదో ఉదయం చేస్తారు, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం కాసేపు. కానీ ఆళ్వార్ల అనుభవం అలాంటిది కాదే. నిత్యం ఇప్పుడు చెప్పరా సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ కోరుకునేటువంటి అనుభవం. కాబట్టి నిత్యాగ్నిహోత్రం లాగా ఓ నియమమైన సమయాల్లో మాత్రం చేసి విడిచిపెట్టే అనుభవాన్ని కాదండి ఆళ్వారు కోరుకునేది. ఎలాంటిది? ఒజివిల్ కాలమెల్లాం ఎంగిరపడి ఏయిరే ఎవరు ప్రార్థిప్పదు.
ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్ని ఒజువిలాడిమే చెయ్య వేండున్నామని ఆళ్వాళ్ళు కోరుకున్నారే అదట ఆళ్వాళ్ళు కోరుకునేది. అండి ఆచార్య ఉపదేశத்தை విశ్వసిత్తు అపేక్షిక్కిర నమ్మై పోలన్నీయే. అండి ఆడవాళ్ళకి ఇంత ప్రీతి కలగటానికి వారి యొక్క ఆచార్యులు ఉపదేశించిన ఉపదేశాలను పట్టి కలిగినటువంటి ప్రీతి ఇది. అందువల్ల ఇలాగా ఒజువిల్ కాలం వెళ్ళామని విచ్ఛేదం లేని కాలం అంతా కూడా కైంకర్యం కావాలి కావాలి కావాలని కోరుకుంటున్నారే, అదే రీతిగా అలాంటి దర్శనం కూడా నాకు కావాలి అని కోరుకుంటున్నారు కదా. ఆచార్య ఉపదేశాల వల్ల కలిగిన జ్ఞానంతో ఇలా కోరుకుంటున్నారా అంటే కాదండి. దాస్యం రసిత్తు రాగత్తాలే అపేక్షిక్కిరారిరే. దాస్యం రసిత్తు ఆళ్వాళ్ళకి కైంకర్యం చేస్తూ 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 ఉండగా ఆ కైంకర్యంలో కలిగినటువంటి ఆనందం వల్ల కలిగినటువంటి ప్రీతితోటి ఇప్పుడు ఇంకా మనకేదైనా ఒక విషయం ఆనందాన్ని కలిగిస్తే అది చేయకుండా మనం ఎలా ఉండలేమో అలానే ఆళ్వార్లకు కూడా పెరుమాళ యొక్క కైంకర్యం చేయడం వల్ల కలిగినటువంటి ఆనంద రసం, ఆ రసం ప్రీతిని కలుగజేయగా కోరుకునేటువంటిది ఇది. నన్నుదలీర్ అవన్ అలాంటి కైంకర్యాన్ని కోరుకుంటున్నారు అంటూ నన్నుదలీర్ విలక్షణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళారా. ఒక్క నిమిషం అండి. సుందరమైన ముఖాలు కలిగిన వాళ్ళ అది. అవన్ వంద ఉపకారత్తుకు అవన్ తిరువడిகளிலே విజుందు ప్రణామ పాంసల పరార్జల అలాటైగళాగ ఉంగళై కాణవల్లేను. ఆయన అవన్ వంద ఉపకారత్తుకు చూసారా, ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండే స్వామి మన కోసమని తనని తాను తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చాడనే ఉపకారంతో అవన్ తిరువడిகளிலே విజుందు ఆయనకి తిరువడిగళ్ళ మీద పడి ప్రణామ పాంసుల పరార్జల లలాటైగళాగా ప్రణామం ప్రమాణం చేసేటప్పుడు చెప్పుకున్నాగా ఆయన యొక్క తిరువడిగళ్ళ నుండి రాలినటువంటి ఆ శ్రీపాద ధూళిని అలంకారంగా కలిగినటువంటి వాళ్ళగా ఉంగళై కాణవల్లేను. మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో కదా అంటే ఏమిటి, ఆయన ఈ లోకంలోకి రావాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఉపకారానికి ప్రతిగా మీరు నమస్కారం చేయాలి. ఆ నమస్కారం చేసినప్పుడు ఆయన యొక్క శ్రీపాద ధూళి మీ ముఖాల మీద పడాలి. అప్పుడు కదా మీ ముఖాలు కాంతితోటి ఉండేది. అంతే అది ఎప్పుడు జరుగుతుందో కదా అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, వస్తే కదా ఆళ్వార్ నాయకి ఆనందం. అది తలయిల్ వణంగవుమాలో ఎన్ను తొజక్కడవడే తలయిల్ వణంగవుమాంగులో ఆ శిరస్సుతోటి ఆయన్ని నమస్కరించగలుగుతాను అని తొజక్కడవడే నమస్కరించగలరా. అప్పోదు ఎవరుగడుం తొజువరుగలే. అప్పోదు ఆయన అలా వచ్చినప్పుడు అప్పోదు ఎవరుగళం తొజువరుగలే వీడు నమస్కారం చేస్తారు కదా. ఎవడుకు కైంకర్యత్తులు ఉగప్పు పోలే. అది ఎలా, ఎవడుకు ఈవిడికి ఆళ్వార్ నాయకి కైంకర్యత్తులు ఉగప్పు పోలే ఎవళ్ళు పేరే తంగలుకు ఉగప్ప ఇరుక్కుమ వరగలే. ఏమంటే ఆళ్వార్ నాయకి దర్శనమిస్తే వీళ్ళకెందుకండి అంత ఆనందం. వీళ్ళ తిరుముఖ మండలాలు ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఆళ్వార్ నాయకి దర్శనం ఇచ్చాడు. ఆళ్వార్ల యొక్క వెళ్ళుడుప్పు అదే ఉల్వెరుప్పు అంతా తీరిపోయింది, మనసులో ఉన్న వేదనంతా తీరింది, ఆనందపడింది. ఆళ్వార్ నాయకి యొక్క దుఃఖాన్ని తీర్చాడు అనే ఉపకార స్మృతితోటి వీళ్ళు నమస్కారం చేస్తారు. అప్పుడు ఆయనకు శ్రీపాద ధూళి వీళ్ళ ముఖాల మీద పడుతుంది. ఇది అక్కడ లింక్. అయితే ఇవளுకు కైంకర్యత్తులు ఉగప్పు పోలే ఇవళ పేరే తంగలకు ఉగప్ప ఇరుక్కుమవరగలే. ఆ చెలికత్తెలు అంటే ఎలాంటి వాళ్ళు, ఆళ్వార్ నాయకి కైంకర్యం చేయటంలో సంతోషం. ఆళ్వార్ నాయకి యొక్క సంతోషాన్ని చూసి ఆళ్వార్ నాయకి కలిగిన ఫలాన్ని చూసి వాళ్ళకి సంతోషం. కైంకర్యం చేయడం ఈవిడ స్వభావం. ఆ కైంకర్యం వల్ల ఈవిడ ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి ఆనందపడటం వాళ్ళ యొక్క స్వభావం. అలాంటి ఆనందాన్ని నేను ఎప్పుడు చూస్తానో కదా మీ ముఖాల్లో. అంటూ ఆడురు కరుంబుం. ఇకపోతే ఆ ఊరు ఎలా ఉంటుంది అంటే కరుంబుగల్ ఎప్పోదు మాడుగై లేవు తిరుక్కై. ఎప్పుడు ఆ చెరుకు పంటలు ఆ రసాన్ని తీయటానికి సిద్ధంగా ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే తిప్పు మళ్ళా తీపి కలిగినటువంటివి. చెన్నెలం ఎప్పోదుం మరుక్కై కుపక్వమాయ్ విళైందు కిడుక్కై. అక్కడ ఉన్నటువంటి ఎర్రధాన్యపు తోటలన్నీ ఆ వరి పంటలు కూడా ఎప్పుడు కొయ్యటానికి పరిపక్వమైనటువంటి దశలో ఉంటాయి. అంగుళ్ళవనుడయ పక్వఫలమాయ్ కాణుం ఇరుప్పదు. అంగుళ్ళవై అడయ్యా అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా పక్వ ఫలమాయ్ కాణుం ఇరుప్పదు.
ఈ రీతిగా పక్వానికి చెరుకు చూస్తే రసాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ధాన్యపు పంటలు చూస్తే ధాన్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. మాడురు అంటే అవన్నీ అలాగా ఉంటే అక్కడ ఉన్నటువంటి నువ్వు కూడా నాకు ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండద్దా, నాకు కైంకర్యాన్ని అనుగ్రహించద్దా? ఇది ఆళ్వార్ నాయక్ యొక్క భావన. మాడురు పూవిత్యాది అరుளே உத்திருப்பதாய் பூக்களை உடைத்தான தட்டாகங்களை சேர்ந்த ஒயில்களாலே சூழப்பட்டிருப்பதாய் శ్రమహరమాన తిరువల్లవాదులే అరిగే సమీపంలో ఉన్నటువంటివై పుష్పాలను కలిగినటువంటి తటాకాలతోటి కూడుకున్నటువంటి తోటల చేత చుట్టబడినటువంటిదైనా శ్రమని హరించేటువంటిదైన తిరువల్లవాజులో ఊరై తటాకంగలు చూడుందు ఊరుని తటాకాలు చుట్టబెడతాయి, తటాకంగలై ఒయిలుగలు సూచిందిరుక్క ఆ తటాకాల చుట్టూనేమో పొలాలు ఉంటాయి. ఇప్పటి గలాలే ఈ రీతిగా ఉండటం చేత కులిరిందు కాణం ఊరు తానిరుప్పదు, ఆ ఊరు చాలా చల్లగా ఉంటుంది. ముందు ఊరంతా చెరువులు, ఆ చెరువుల తటాకాలను చుట్టేటువంటి పొలాలు, అలా పొలాలు చెరువులతో ఉండటం చేత ఈ ఊరంతా చల్లగా ఉంటుంది. నీడిత్యాది నీడు రైగన్న పిరాన్ குணாகுண நிரூபணம் பண்ணாதே எல்லார் தலைமேலும் பொருந்தும்படி சுலபமான திருவடிகளை கொண்டு அவதாரம் போலே தீர்த்தம் பிரசாதியாதே నిత్యవాసం పండుగిర ఉపకారమే ఇంగుత్తైకు తన్నేత్తం. వీడు గుణవంతుడా గుణాలు లేనివాడా అనేటువంటి తారతమ్యాన్ని చూడకుండా అందరి యొక్క శిరస్సుల మీద ఒదిగి ఉండేటట్టుగా సులభమైన తిరువడిగళ్ళని ఉంచి అవతారము తీర్థాల వల్లే కాకుండా, అంటే అవతారం పోలే తీర్థం ప్రసాదియాది చెప్పుకుంటాం కదా. ఇప్పుడు స్వామివారి తీర్థగోష్ఠి మనం ఆ సమయంలో వెళ్తేనే లభిస్తుంది. అలాంటివి అవతారాలు కూడా, అవతారాలు మనం ఆ సమయంలో ఉంటేనే అవతార ప్రయోజనాన్ని పొందగలుగుతాం. మనం ఉన్నంత మాత్రాన పొందలేమండి, తెలుసుకుంటేనే పొందగలుగుతాం. అలా కాకుండా ఈ ఊరు ఎలాంటిది, నిత్యవాసం పండుగిర ఉపకారమే ఇంగుత్తైక్కు తన్నేత్తం. ఈ తిరువల్ల వాడుకున్న గొప్పతనం ఏమిటంటే అవతారాల వల్ల తీర్థం ప్రసాదం అన్నట్లు అప్పటికప్పుడు జరిగేటువంటిది వరే కాకుండా నిత్యవాసం చేసి నీడు ఒరేగున్న అంటే ఆ దివ్యదేశంతో నిత్య సంబంధం కలిగినటువంటి పిరానండి, అదే ఉపకారమే ఇంగుత్తైకు తన్నేతం. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనం. నిలంతావియ నీల్ కషల్, ఈ భూమిని మొత్తం కొలిచినటువంటి పొడవైనటువంటి తిరువడిగలు. నాల్దొరుం వీడిన్నియే తోజక్కూడుంగోల్, నాల్దొరుం ప్రతిరోజు వీడిన్నియే తోజక్కూడుంగోల్. అలాంటి ఆ దివ్య తిరువడిగళ్ళని విచ్ఛేదం లేకుండా నేను నమస్కరించగలిగితే అంటున్నారు ఆళ్వార్ నాయక్ ఈ పాసలు. నాల్దొరుం వీడిన్నియే తొజక్కూడుంగోల్ నన్నుదలీర్ ఆడురు తేంకరుంబుం விடை சென்னலும் ஆகியெங்கும் மாடுரு பூந்தடம் சேர் உயல் சூழ்தன் திருவல்லவார் நீடுரைகின்ற பிரான் நிலந்தாவிய நீல் கடலே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம்.